అన్నం వండుకోవడానికి బియ్యం ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ అన్న క్యాంటీనే పెట్టేప్పుడు అడిగి అది ఇస్తే ఏంటి? ఇప్పుడు ఇది మాత్రం 5 రూపాయలకే కదా, మిగతాదంతా ప్రభుత్వమే భరిస్తుంది కదా, ఇది లాస్ అంటలేదు కదా మనం. అది అంతే కదా. అది ఇంకోటి, దాంట్లో అసలు నీ బాధ్యతే లేదు. ఇప్పుడు మొత్తం కేంద్రమే పెడతాం ప్రతి రూపాయి కూడా, ఇంకేం ప్రాబ్లం చేసుకోవడానికి. సరే, ఇందులో 2 కోణాలు ఏమన్నా చూడొచ్చా? ఒకటి, ప్రభుత్వానికి కాస్తంత భారం తగ్గుద్దా, అంటే డబ్బులు మిగులుతాయా, ఖర్చు కలిసి వస్తుందా? ఇంకా రెండోది, జగన్ మార్క్ కంప్లీట్గా తుడిచేసే ప్రయత్నాలు 1 by 1 జరుగుతుందా? వాలంటీర్ వ్యవస్థ ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇది, ఇంకా సచివాలయాలు ఉన్నాయి, మరి అవి ఉంటాయో రేపు పొద్దున్న ఏమన్నా వాటిని కూడా ఏమన్నా మెర్జ్ చేస్తారో తెలియదు. ఇలా 1 by 1 ఈ ప్రాసెస్ ఏమన్నా నడుస్తుందా? అంటే 2 కలిపితేనే ఒక పాయింట్. ఇక్కడ జగన్ ముద్ర చెరిపారు. ఇప్పుడు జగన్ వాలంటీర్ని చూస్తే జగన్ గుర్తుకొస్తాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. ఈ వెహికల్స్ చూస్తే ఎన్ని స్టిక్కర్లు అతికిచ్చినా, ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టినా, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టినా దాని మీద జగన్ గుర్తుకొస్తున్నాడు కాబట్టి ఇది తీసేసేయాలి. దాంతోపాటు 185 కోట్ల ఎంతో ఏడాదికి సివిల్ సప్లైస్ శాఖ ఖర్చు అవుతుందట. దీనివల్ల ఆ ఖర్చు తగ్గించుకోవడం, ఆ రూపాయలు మిగిల్చుకోవడం, అది ఉద్దేశం దాంట్లో. దాంతో అప్పుడు కందిపప్పు ఏమి ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు ఎందుకని అని అడిగితే డబ్బులు లేవు అని చెప్తుందట. డబ్బులు ఎందుకు లేవు అంటే ఇట్లా ఎండియూలకు ఖర్చు పెడుతున్నాం అన్నారట. అదేవిడు పెట్టమన్నారు అంటే మరి పాలసీ కదా అన్నారట. ఇప్పుడు అందుకని ముందు ఈ మొత్తం వ్యవహారంలో సాధారణంగా ఏంటంటే సివిల్ సప్లైస్కి రూపాయి కేటాయించాలి.